సో ఈ వీడియో చూడండి. చూసారు కదా, రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అది ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ అనమాట. సో ఎడిట్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అప్డేట్ అవ్వదు అనమాట. అప్డేట్ చేసుకొని అప్పుడు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కెమెరా క్లిక్ చేసుకుంటే వీడియో తీసుకుంటే మనం చేసుకోవచ్చు. లేదంటే గ్యాలరీ క్లిక్ చేసి ఆల్రెడీ వీడియో తీసేసి ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్న గ్యాలరీలో ఒక వీడియో తీసాను అనమాట, ఆల్రెడీ పాతదే. సో అది యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసుకొని మనకి ఎక్కడైతే కావాలో అక్కడ దాన్ని కట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఓన్లీ 10 సెకండ్స్ వస్తుంది అనమాట. సో మీకు 10 సెకండ్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇలా 10 సెకండ్స్ కావాలనుకుంటే ఇలా క్రాప్ చేసుకుని దగ్గరికి 10 సెకండ్ల వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. అదే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పెద్ద వీడియోని ముక్కలు కింద చేయొచ్చు అనమాట. అంటే ఒక 30 సెకండ్ ఉన్న వీడియోని 10 సెకండ్స్ 10 సెకండ్స్ 10 సెకండ్స్ ఇలా కొన్ని స్ప్లిట్ ఉంది కదా, అక్కడ స్ప్లిట్ దగ్గర 10 సెకండ్ క్లిక్ చేసి ప్రతి వీడియోని 10 సెకండ్ ఉన్న వీడియోని ఎడిట్ చేసుకోవడం అనమాట. అలా మొత్తం ఎన్ని మినిట్స్ అయినా సరే మనం చేసుకోవచ్చు. మీ దగ్గర ఎక్కువ వీడియో పెద్ద వీడియో అయినా సరే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఇలాగా. సో 2 ముక్కల కింద చేశాను. సో రీస్టైల్ అని చెప్పి క్లిక్ చేసి సో కిందకి వెళ్తే ఈ ఆప్షన్ ఉంటుంది. కిందకి వెళ్తే స్నో అని ఉంటుంది అనమాట. సో స్నో క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టు కొంచెం టైం తీసుకుంటుంది. జస్ట్ ఏముండదు అనమాట. జస్ట్ స్నో క్లిక్ చేస్తే ఎలా టైం తీసుకుంటుంది. సో అదొక స్నో ఎఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. అంటే మొత్తం ఎంటైర్ వీడియో రావాలి కాబట్టి అది చూడండి ఎలా వచ్చిందో. సో ఇంకా మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే 10 సెకండ్ 10 సెకండ్ 10 సెకండ్ 10 సెకండ్ అలాగా ఎన్ని సెకండ్స్ 10 సెకండ్ పెట్టేసుకుంటే 1 మినిట్ వస్తుంది అనమాట. సో 2K క్లిక్ చేసి 4K క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని పైన సేవ్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. సేవ్ అయిపోద్ది. ఇప్పుడు మనకి 4Kలో వీడియో సేవ్ అనమాట, ఫ్రీగా అనమాట. సో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మొత్తం రౌండ్గా 100% అయిపోయిన తర్వాత సేవ్ అయిపోద్ది. క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. లాస్ట్కి ఒకసారి మీరు చూడండి. మ్యూజిక్ అయితే తీసేస్తున్నాను ఎందుకంటే మనకి కాపీరైట్ పడుతుంది కాబట్టి. నార్మల్ మ్యూజిక్తోనే ఇది రన్ చేస్తున్నాను.